హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ వీడియోలో కేరళ రాష్ట్రము తన పేరు కేరళంగా మార్చమని చెప్పి ప్రపోజల్ అయితే పంపించారు. దాని గురించి చూద్దాము. ఇక ఒక మనకు తెలిసి జనరల్గా ఎవరైనా మనిషి పేరు మార్చుకోవాలంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం, అఫిడవిట్ దాఖలు చేయడం, తర్వాత విట్నెస్లు, రకరకాల ప్రాసెస్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ గెజిట్ అనమాట, గెజిట్ నోటిఫికేషన్లో పేరు ఎక్కించుకోవడం, ఇట్లా రకరకాల ప్రాసెస్ ఉంటుంది. అట్లాగే ఒక రాష్ట్రం పేరు కూడా మారాలంటే పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని చూద్దాము. దీనికి సంబంధించి కేరళ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ అనేది పంపించింది. ఇప్పుడు వీళ్ళు కేరళం అని ఎందుకు మార్చాలంటున్నారంటే, కేరళం అంటే కేర అంటే కోకోనట్, అలం అంటే ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అనమాట దీని పేరు. ఇట్లా ఉంది. దీనికి హిస్టారికల్గా వీళ్ళకి సంబంధించి ఇప్పటి నుంచో కూడా కేరళం అనేది వాళ్ళ పేరు అని చెప్పి చెప్తున్నారు, ఒరిజినల్ నేమ్ అనేది. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి సంబంధించి కేరళ గవర్నమెంట్ ఫస్ట్ ఒక ప్రపోజల్ అనేది పంపించాలి. దాన్ని ఏంటంటామంటే రెజల్యూషన్ అంటాం అనమాట. మేము మా స్టేటు పేరు పలానా కేరళ నుంచి కేరళంగా మారుస్తున్నామని చెప్పి ప్రపోజల్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత అప్పుడు దీనిలో ఏం జరుగుతుందంటే ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి క్యాబినెట్ మీటింగ్లో అది అప్రూవల్ అవ్వాలి. ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఫస్ట్ అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయిన తర్వాత వాళ్ళు ఈ నోట్ని ఏం చేస్తారంటే మిగతా డిపార్ట్మెంట్లకు కూడా సర్క్యులేట్ చేస్తారు. ఏమని, మేము ఇట్లా దీన్ని కేరళ నుంచి కేరళం అనేది మేము కన్సిడర్ చేసాము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్లో, కాబట్టి దీనికి సంబంధించిన మీ కామెంట్స్ చెప్పండి అని చెప్పేసి మిగతా డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంటు, మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, వీళ్ళకి ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్లకి పంపుతారనమాట. దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పేసి. అంటే ఈ ఈ ఈ ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పూర్వం ఇట్లాంటి సందర్భంలోనే పశ్చిమ బెంగాల్ తన రాష్ట్రం పేరు బంగ్లాదేశ్గా మార్చమని చెప్పి ప్రపోజల్ పంపించిందనమాట. ప్రపోజల్ పంపిస్తే యూనియన్ క్యాబినెట్ ఇట్లాగే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కన్సిడర్ చేసి మిగతా డిపార్ట్మెంట్కి పంపిస్తే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అబ్జెక్షన్ పెట్టారు. ఏమనంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ అనే దేశమే ఒకటి ఉంది పక్కన, మళ్ళీ దీన్ని కూడా బంగ్లాదేశ్ అని పెడితే రెండు కాన్ఫ్లిక్ట్ వస్తాయి, రెండు ఇబ్బందులు అయిపోతాయని చెప్పేసి ప్రపోజల్ తిరస్కరించారనమాట. అట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే ఇది ఫెయిర్గానే ఉంది కాబట్టి మిగతా మినిస్టర్ ఆఫ్ లా, జస్టిస్ కానివ్వండి, మిగతా డిపార్ట్మెంట్లకు లీగల్ అఫైరు అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అన్నిటికీ పంపించారు. ఒక అరెస్ట్ నోటు కూడా రిలీజ్ చేశారనమాట. ఇది ఫిబ్రవరి 24న. ఇంకా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు ఏ అధికారంతో వీళ్ళు ఈ ప్రపోజల్ని తీసుకున్నారు అని చూస్తే భారత రాజ్యాంగం ఆర్టికల్ నెంబర్ 3 అనేది ఇచ్చిందనమాట. ఈ పార్లమెంటుకు ఒక హక్కు అనేది ఇచ్చిందనమాట. అటు పార్లమెంటుకి ఏదైనా రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు మార్చడానికి అధికారం అనేది ఇచ్చిందనమాట. కానీ అధికారం అంటే ఏంటి, వాళ్ళంతకాళ్ళు బిల్లు పెట్టేసుకొని పార్లమెంట్లో పాస్ చేసేసుకొని అట్లా కాదు. మళ్ళీ ఇక్కడ ఒక బ్రేక్ కూడా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఏదైనా కూడా రాష్ట్రపతి ఆమోదం లేకుండా బిల్ అనేది పార్లమెంట్లో పెట్టకూడదు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రపోజల్ వచ్చింది కదా, ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది, ఆ ప్రపోజల్ అప్రూవ్ చేసేసి హడావుడిగా ఏదో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఇట్లా గెజిట్ ఇచ్చేసామని చెప్పడానికి లేదనమాట. మధ్యలో రాష్ట్రపతి ఉన్నారు. రాష్ట్రపతికి ఈ బిల్లు పంపిస్తారనమాట. కేరళ ఆల్టర్నేషన్ ఆఫ్ నేము సంబంధించిన ప్రపోజలు, ఆ క్యాబినెట్ నోటు ఇవన్నీ పంపించేసి వాళ్ళ ప్రపోజల్ అనేది రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి పంపించినప్పుడు రాష్ట్రపతికి కొంత టైం ఉంటుంది. ఆ టైంలో రాష్ట్రపతి ఏం చేస్తారంటే రివ్యూ చేసుకుంటారా, ఇది ఓకేనా అని చెప్పి చూసుకొని రాష్ట్రపతి ఓకే అని చెప్పి అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ బిల్లు అనేది మళ్ళీ పార్లమెంట్లో అనేది ఈ బిల్లుని ప్రవేశపెడతారనమాట. పార్లమెంట్లో ఎప్పుడైతే ఉందో పార్లమెంట్లో థర్డ్ స్టెప్లో వచ్చేటప్పటికి ఈ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో కేరళ ఆల్టర్నేషన్ ఆఫ్ నేమ్ బిల్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఇక్కడ కూడా ఇంకోటి ఉందన్నమాట, సాధారణ మెజారిటీతో. ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంటే వీళ్ళు 2024లో ఒక ప్రపోజల్ పంపినప్పుడు కేరళ గవర్నమెంట్ షెడ్యూల్ నెంబర్ 8 ప్రకారం అమెండ్మెంట్ చేయండి అని చెప్పి పంపించారనమాట. షెడ్యూల్ నెంబర్ 8 అనేటప్పటికి ఏంటంటే స్పెషల్ మెజారిటీ కావాల్సి ఉంటుంది అనమాట. పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది బిల్లు. తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అట్లా కాదు, మీరు 8 షెడ్యూల్ కాదు 1 షెడ్యూల్ అని మార్చుకోండి అని చెప్పేసి బిల్లుని ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పి తిప్పి పంపించారు. మళ్ళీ 2026లో మళ్ళీ ఒకసారి బిల్లు రెండోసారి వచ్చిందనమాట. అంటే దీనిలో ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం అంటే ఏంటంటే సింపుల్ మెజారిటీతో, అంటే సింపుల్ అంటే ఏంటంటే హాఫ్ మెజారిటీ, అటెండ్ అయిన సభ్యుల్లో హాఫ్ మెజారిటీతో బిల్లుని ఆమోదించుకునే అవకాశం ఉంటుంది.
అందువల్ల మళ్ళీ వచ్చింది, ప్రపోజల్ అయితే వచ్చింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదానికి అయితే పంపించారు. రాష్ట్రపతి ఆమోదం అయిన తర్వాత ఏం చేస్తారంటే పార్లమెంట్లో ఈ అమెండ్మెంట్ బిల్ అయితే పెడతారు. బిల్ అయినప్పుడు మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ ఉంటుంది కాబట్టి సింపుల్ మెజారిటీతో ఈ బిల్లుని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత అధికారికంగా కేరళ అనేది పేరు కేరళంగా, ఇంక్లూడింగ్ 8th షెడ్యూల్ భాషలు ఉన్నాయి కదా, వాటిలన్నింటిలో కూడా రాజ్యాంగం గుర్తించిన భాషలన్నింటిలో కూడా కేరళం అనే పేరుతో చలామణిలోకి వస్తుందన్నమాట. ఇది ఈ ప్రాసెస్ దీనికి సంబంధించి.